సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వైకుంఠపురంలో శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి వరదాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ అరుణ, మధుసూదన్, దేవేందర్, వీరేందర్, రాజు, సంతోష్, అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దివ్యక్షేత్రంలో అస్మదాచార్య స్వామివారు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఓ సంకల్పం చేసి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు దినాలు కావటం, అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు. కలవు వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిల్లినటువంటి 14 అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము, ఆదివారము సెలవు దినాలు కావటం చేత సుమారు 120,000 నుంచి 150,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని 4:30 గంటలకు మనం గరుడ సేవారూఢుడైనటువంటి శ్రీనివాస పెరుమాళని 700 సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా, ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలోకి ప్రవేశింపచేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. గరుడ సేవా రూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు. ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు. ఆ తరువాత ఈ ధనుస్సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక్క పాశురం అమ్మవారి ద్వారా, గోదామ్మవారి ద్వారా, అండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గళి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం. చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసుకొని వేద, ప్రబంధ, ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడరూఢుడైనటువంటి స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేంచేసి ఉన్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపలి నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి, ఏకహారతి, ద్వయహారతి, కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా మనం నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని 5:30 గంటల నుండి 6 గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం. ఆ తరువాత స్వామివారి దివ్యమంగళాశాసనాన్ని పూర్తి చేసుకొని శాక్త మురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి. సుమారు ఉదయం 7 గంటల నుండి సహస్రనామాల చేత, స్వామికి బంగారు పుష్పాల చేత, తులసి దళముల చేత చక్కటి అర్చన కార్యక్రమాన్ని మనం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం. స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. వరుస క్రమంలో వచ్చేవారికి కానివ్వండి, అలాగే కొన్ని సంస్థల ద్వారా, విద్యా సంస్థలు, ఇతరములైనటువంటి సేవా సంస్థల ద్వారా మనం ఇక్కడ వారికి మంచినీరు ఏర్పాటు, అట్లాగే మజ్జిగ ఏర్పాటు, ప్రసాదాన్ని అందించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా సజావుగా జరిగేట్లుగా చక్కటి ప్రణాళికను రూపొందించారు మన ట్రస్ట్ వారు. భగవత్ సంబంధమైనటువంటి భక్తులు, భగవద్ బంధువులుగా శ్రీవారి దర్శనానికై వచ్చేటువంటి భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసి ఉన్నాం. ఇప్పటికే భగవంతుని సేవించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా, అట్లాగే ప్రింట్ మీడియా, అట్లాగే సోషల్ మీడియా, అట్లాగే ఇతరములైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం లోకానికి అందరికీ కూడా ఈ భగవద్ బంధువులుగా ఉన్నటువంటి ఈ హైందవ సమాజం, వైదిక సమాజం అంతా కూడా విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇచ్చేసి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశితో పాటుగా ఈ మార్గళి మాసం 30 రోజుల వ్రతం జరుగుతుంది మనకు.
దాంట్లో ప్రధానంగా మనం రథయాత్ర అని ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తాం. 11వ తారీఖు జనవరి 11వ తారీఖున రథయాత్ర ఉత్సవం ఉంటుంది. 12వ తారీఖు కూడారై అనబడేటువంటి ఓ ఉత్సవం 108 పాత్రలతో గోదామ్మవారి కోసమని ఆనాడు రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి ఓ అద్భుతమైనటువంటి పండుగ అక్షయ పాత్ర నివేదనం అని పేరు దానికి. ఆ కార్యక్రమాన్ని కూడా మనం 12వ తారీఖు జరుపుతాం. 13వ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణం 1000 మంది దంపతులతో అత్యద్భుతంగా మనం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 14వ తారీఖున మనం ఈ 30 రోజుల పాటు జరుపుతున్నటువంటి ఉత్సవ పరిసమాప్తిగా షాత్తు మురై అనబడేటువంటి 2 పాశురాలను స్వామికి విన్నపం చేసి ఆ రోజున ఏకాంత సేవా కార్యక్రమాన్ని అంటే గోదామ్మ వారు రంగనాథుడి సన్నిధికి చేరినటువంటి రోజుగా ఆ రోజును పరిగణిస్తారు. ఆ రోజు భోగి పండుగ అని కూడా మనం జరుపుతాం. ఆ భోగి పండుగ రోజున గోదా రంగనాథులకు ఏకాంత సేవా కార్యక్రమాన్ని వైభవంగా మనం నిర్వహిస్తాం. అట్లాగే 15వ తారీఖున సర్వమంగళాలకు మూలమైనటువంటి సర్వమంగళ అమ్మవారు ఆవిర్భావమైనటువంటి సంక్రాంతి పండుగ రోజున అద్భుతమైనటువంటి అమ్మవారి అభిషేక కార్యక్రమం 108 కలశాలతో సర్వమంగళాదేవికి అభిషేకాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని లోకానికి అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఈ పండుగతో మనకు ఈ ధనుర్మాస వ్రతమయం 30 రోజుల దీక్ష పూర్తి చేసుకొని భగవత్ ప్రసాదాన్ని యాజమాన్యానికి, భక్తులకు, భగవద్బంధువులకు అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో అందరూ అన్వయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ. ఏకాదశి పర్వదిన సందర్భంగా మనకు ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో అన్వయిస్తూ ఉన్నారు భక్తులుగా. అట్లాగే మాకు ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పటి నుండి అనేక రకముల సేవా కార్యక్రమాల్లో కైంకర్యాల్లో పాల్గొంటూ మాకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖా మార్చులు కూడా ఈ కార్యక్రమంలో మనకు వైకుంఠ ఏకాదశి రోజున గరుడ సేవకై వారు ఏం చేస్తున్నారు. ఉదయం 4:30 గంటలకే వారు సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి భగవంతుడి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ అన్వయించి భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని కోరుతూ మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.